హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు ప్రతిరోజు వీడియోస్ కింద ఏమైనా కామెంట్స్ వచ్చాయనుకోండి, అవి కొంచెం యూజ్‌ఫుల్‌గా అనిపిచ్చి మీకేదైనా డౌట్ ఉన్నది అని అనిపిస్తే, నేను షార్ట్స్ అయితే చేస్తాను. షార్ట్ వీడియోలలో మీరు అడిగినటువంటి క్వెషన్స్‌కైతే అక్కడ ఆన్సర్ అయితే ఇస్తాను. సో, మీరైతే అవి షార్ట్స్ గూడా చూడండి. షార్ట్ వీడియోస్ యూట్యూబ్ అనేది పెద్దగా రికమెండ్ చేయకపోవచ్చు. బట్ ఒకసారి మీరు చెక్ చేస్తే అందులో షార్ట్స్‌లలో గూడా మీకేదైనా ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను అక్కడ గూడా. సో, ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ దాన్ని నొక్కినట్లయితే నేను వీడియో చేసిన ప్రతిసారి గూడా మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది నోటిఫికేషన్స్ అసలు రావట్లేదు అని చెబుతున్నారు. సో, మీరదైతే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోలో మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఎవరైతే డిపెండెన్సీ పిల్లలుంటారో వాళ్ళు అమెరికా దేశాన్ని వదిలి ఎళ్ళిపోవాలి. 21 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి చాలా కష్టమొచ్చింది. ఆల్‌మోస్ట్ మన ఇండియాలోనే చాలామంది కొన్ని లక్షల మంది పిల్లలున్నారు అమెరికా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన వాళ్ళు అని మీరు ప్రతిసారి వినే ఉంటారు. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? అసలు నిజంగానే అమెరికన్ కంట్రీని వదిలి వెళ్ళిపోవాలా వాళ్ళు అనేదైతే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంక ఫస్ట్ థింగ్ ఎవరైనా యూఎస్‌కి హెచ్-1 వీసా మీద కానియండి, లేకపోతే ఎల్-1 వీసా మీద మోస్ట్‌లీ ఆ 2 వీసాల మీదనే యూఎస్‌కి వస్తూ ఉంటారు. దాని మీద జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద ఉన్నటువంటి డిపెండెన్సీలు అంటే వాళ్ళ యొక్క వైఫ్ కానియండి, పిల్లలు కానియండి, వాళ్ళ యొక్క డిపెండెన్సీలు అవుతారు. హెచ్-1 యొక్క డిపెండెన్సీలు వచ్చేసి హెచ్-4 వాళ్ళ వైఫ్ కానియండి, పిల్లలు కానియండి. ఒకవేళ వైఫే హెచ్-1 మీద వస్తే హస్బెండ్ హెచ్-4 అవుతారు. పిల్లలు హెచ్-4 అవుతారు. సేమ్ అలానే ఎల్-1 వీసా మీద ఎవరైతే వస్తారో వాళ్ళ డిపెండెన్సీలు వచ్చేసి ఎల్-2 వీసా అవుతారు. వాళ్ళ వైఫ్ కానియండి, లేకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా ఎల్-2 వీసా అవుతారు. ఒకవేళ వైఫే ఎల్-1 మీద వస్తే హస్బెండ్ ఎల్-2 వీసా అవుతారు. వాళ్ళ యొక్క పిల్లలు ఎల్-2 వీసాలు అవుతారు. సో, ఇది డిపెండెన్సీల యొక్క స్టోరీ అన్నట్టు. సో, ఇంకా ఇప్పుడు ఎవరైతే ఈ డిపెండెన్సీస్ ఉంటారో, అంటే ఎవరైతే పిల్లలుంటారో హెచ్-4 గానియండి, ఎల్-2 వాళ్ళుంటారో, వాళ్ళు 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఆఫ్టర్ థట్ వాళ్ళ యొక్క డిపెండెన్సీ వీసా ఉంటది కదా! అంటే ఏదైతే హెచ్-4 వీసా ఉంటదో, దానిని ఎఫ్-1 వీసా లాగా చేంజ్ చేసుకోవాలి. అంటే ఇంకా హెచ్-4 డిపెండెన్సీ అంటే 21 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు డిపెండెన్సీల లాగా ఉండడానికి వీల్లేదన్నట్లు యూఎస్‌లో. అందుకోసమే మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎవరైతే హెచ్-1 వీసా మీద యూఎస్ వస్తారో, వాళ్ళు అమెరికాలోనే పిల్లలని కనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మనకి గ్రీన్ కార్డ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడతదో తెలీదు. అలా కాదు అని చెప్పేసి ఈవెన్ వైఫ్ రానియండి, హస్బెండ్ రానియండి హెచ్-1 స్టేటస్‌లో ఉండి ప్రెజెంట్ జాబ్స్ చేస్తున్నా కూడా వాళ్ళ యొక్క పిల్లలు గనుక 21 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కింద డిపెండెన్సీలాగా ఉండడానికి వీల్లేదు. సో, దానిని బేస్ చేసుకొని యూఎస్‌లోనే పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవుతారు. ఎవరైతే ఈవెన్ ఇండియా నుంచి వచ్చి హెచ్-1 వీసాల మీద, ఎల్-1 వీసాల మీద పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ యొక్క పిల్లలు అమెరికన్ సిటిజన్స్ అవుతారు కాబట్టి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అమెరికాను వదిలిపెట్టి ఎళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ లేకున్నా కూడా వాళ్ళు అమెరికాలోనే ఉండొచ్చు అన్నట్లు. ఆ రైట్స్ వాళ్ళకుంటాయి. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ చాలా మంది కూడా కంపెనీస్ త్రూ వస్తూ ఉంటారు. హెచ్-1 వీసా మీద, ఎల్-1 వీసా మీద వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళకి మ్యారేజెస్ అయ్యి పుట్టిన తర్వాతనే అంటే ఇండియాలో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు యూఎస్ వస్తూ ఉంటారు. కొంతమంది ఎలా అంటే వాళ్ళ యొక్క పిల్లలు 12, 13 ఆ సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా యూఎస్ వస్తూ ఉంటారు. ఎల్-1 వీసా మీద కూడా అంతే. చాలామంది ఎల్-1 వీసాల మీద ఉన్నప్పుడు పిల్లలు 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అంత ఉందనుకోండి. చాలామంది యూఎస్‌కి పిల్లలను తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ అనేది కొంచెం వాళ్ళకి తక్కువ అంటే అది కంపెనీ మీద రిలేట్ అయ్యి ఉంటది మొత్తం కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు పిల్లలని తీసుకొని రావడానికి. ఓన్లీ కూడా హస్బెండే వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మెయిన్‌లీ వాళ్ళకి ఫర్దర్‌గా ఈ వీసా ప్రాబ్లమ్ ఒకటి అండ్ స్టడీ మొత్తం గూడా కొలాప్స్ అయిపోతది నిజం చెప్పాలి అంటే. యూఎస్‌లో బేసిక్ అంటే స్టాండర్డ్స్ ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే ఆ రేంజ్ లోపల మన ఇండియాలో ఉన్నంత స్టాండర్డ్‌గా ఉండదు. ఇండియాలోనే ఎక్కువ స్టాండర్డ్‌గా ఉంటది. అంటే వీళ్ళకి కూడా అన్నీ వచ్చినా కూడా ఆ తర్వాత అంటే ఒకవేళ వాళ్ళు యూఎస్‌లో సెటిల్ అయిపోతే ప్రాబ్లమ్ లేదు. వన్స్ వాళ్ళు సెటిల్ అవ్వలేదనుకోండి, ఆ తర్వాత ఇండియాకెళ్ళిన తర్వాత చదువు మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడతది. ఆహ్, మేస్ మోస్ట్‌లీ ఏవైతే ఈ లాంగ్వేజెస్ ఉంటాయో తెలుగు కానియండి, హిందీ కానియండి, ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నా వాటి మీద కానియండి, లేకపోతే ఎడ్యుకేషన్ మీద కూడా. బిలో ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ వరకు యూఎస్‌లో ఓకే. ఇండియాలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళ యొక్క పిల్లలు బిలో ఫిఫ్త్ గ్రేడ్ ఉన్నప్పుడే ఇండియా ఎళ్ళిపోతే చాలా బెటర్. ఆఫ్టర్ దట్ అది కూడా కొంచెం కష్టంగానే ఉంటది ఆ పిల్లలకి. కాకపోతే అంతో ఇంతో అడ్జస్ట్ అవుతారు చిన్నప్పుడే గాని. ఆఫ్టర్ ఫిఫ్త్ గ్రేడ్ తర్వాత ఇండియాకెళ్లారు అనుకోండి మెంటల్‌గా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి
ఇంత దారుణాతి దారుణంగా ఉంటది. మళ్ళీ యూఎస్ తిరిగి వస్తే బావుండు అనేటటువంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొంటారు. అందుకోసం మీరు చాలా మందిని అబ్జర్వ్ చేయండి. వాంటెడ్‌లీ ఇండియాకెళ్ళిపోవాలి అని అనుకుంటే వాళ్ళు 5థ్ గ్రేడ్ ఉన్నప్పుడే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆఫ్టర్ దట్ సరే 7థ్ గ్రేడ్ వరకు కూడా చూపించినా కూడా ఆ తర్వాత ఏంటంటే మొత్తం డిఫరెంట్. ఇక్కడ స్టడీస్, అక్కడ స్టడీస్ చాలా డిఫరెంట్ ఉంటది. ఇక్కడ అంతకనం రుద్దరు చదువు మీద. బట్ మన ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ పిల్లలకి, వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. అందువలన ఏంటంటే చాలామంది L1 వీసా రానియండి, H1 వీసా మీద పిల్లలంటే పెద్దగా అయ్యారనుకోండి, వాళ్ళని ఇండియాలోనే వదిలేసి వీళ్ళే ఇక్కడికొచ్చి జాబ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సరే అదంతా ఇంకా వేరే స్టోరీలేండి కానీ, సరే ఇంకా యాస్ పర్ యూఎస్ రూల్ అయితే 21 ఇయర్స్ వచ్చిన తర్వాత H4, L2లు డిపెండెన్సీలాగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకంటూ సెపరేట్‌గా ఒక స్టేటస్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే H4 డిపెండెన్సీ పిల్లలు వాళ్ళు ఇక్కడ చదువుకోవాలి అంటే వాళ్ళు F1 వీసాకి చేంజ్ అవ్వాల్సింది ఉంటది. అది యూఎస్‌లోనే ఉండి కూడా చేంజ్ అవుతారు చాలామంది. అండ్ 18, 19 ఉన్నప్పుడే కాలేజ్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళ యొక్క కాలేజ్ అయిపోయేలోపే 21 ఇయర్స్ అవుతది. బట్ అప్పుడే చేంజ్ అవ్వాలా? లేకపోతే ఇంకొంచెం ముందే చేంజ్ అవ్వాలంటే స్టేట్‌ని బట్టి, కాలేజెస్‌ని బట్టి డిఫరెన్స్ ఉంటదన్నట్లు. చాలా ఒక్కొక్క స్టేట్ లోపల ఒక్కొక్క విధంగా ఉంటది. దానిని బేస్ చేసుకొని కొంతమంది చేంజ్ అవుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే H4 మీద ఉన్న వాళ్ళకి, F1 మీద ఉన్న వాళ్ళకి ఫీజు యొక్క స్ట్రక్చర్ కానియండి కొన్ని డిఫరెన్స్ ఉంటాయన్నట్లు. ఈ వీసాకి, ఆ వీసాకి మధ్యన. సో, దానిని బేస్ చేసుకొని గూడా చాలామంది ఏంటంటే H4లో ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయేమో కంపేర్టివ్‌లీ F1తో పోలిస్తే అని అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 20 ఇయర్స్ వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు. వాళ్ళ యొక్క వీసా స్టేటస్‌ని చేంజ్ చేసుకోవడానికి. అంటే H4 నుండి F1కి చేంజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ సీపీటీ అలాంటి ఆప్షన్స్ H4 డిపెండెన్సీ‌లకు ఉండదు. అది F1 వాళ్ళకి మాత్రమే ఉంటది. సో, ఆ టైం అంటే వాళ్ళకి ఎప్పుడు సీపీటీ వాళ్ళకి స్టార్ట్ అవుతది అని అనుకున్నప్పుడు దానిని గూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళు H4 నుంచి F1కి చేంజ్ అవ్వడానికి చూస్తారన్నట్లు. ఇలాంటివి చాలా గూడా బేసిస్ మీద వాళ్ళు ఎప్పుడు H4 నుంచి F1కి చేంజ్ చేసుకోవాలి అనేది వాళ్ళు చూస్తుంటారు. ఆల్మోస్ట్ చాలామంది 19 ఇయర్స్ తర్వాత వాళ్ళు F1కి చేంజ్ అవ్వడానికి చూస్తారు. నేను కొంతమందిని చూసాను అలా ఒక ఇద్దరు ముగ్గురినైతే వాళ్ళు H4 వాళ్ళు మళ్ళీ F1కి చేంజ్ అయ్యారు మా రిలేటివ్సే. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు H4 స్టేటస్ మీద ఉండేసి కాలేజ్‌లో జాయిన్ అయిపోయారు. ఆ కాలేజ్ అయిపోక ముందే అంటే మధ్యలోనే వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చాయి. మరి అప్పుడు ఎలా అవుతది అని జెప్పేసి. సో, యూఎస్‌లో చేసుకున్నా కూడా దాని యొక్క ప్రాసెసింగ్ వచ్చేసి 8-9 మంత్స్ పడతదంట. అంటే నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి H4 నుంచి F1కి చేంజ్ అవ్వాలంటే 8-9 మంత్స్ పడతదంట. సో, వాళ్ళకి ఒక 20 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా 21 ఇయర్స్ వచ్చేలోపు ఆ స్టేటస్ అనేది వాళ్ళకొచ్చేస్తది. అలా కాకుండా ఇంకొక 3-4 మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఆ టైం లోపలనే మాకు వాళ్ళకి 21 వచ్చేస్తే ఎలా అప్పుడు వాళ్ళు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు కదా అని అనుకోవచ్చు. దానికి ప్రీమియం ప్రాసెసింగ్ గూడా ఉంటదంట. ఆల్మోస్ట్ నేను చూసిన దాని ప్రకారం అయితే $1000 అని ఉంది. $1000 ఫీ అంతా పే చేస్తే వాళ్ళకి ప్రీమియం ప్రాసెస్ కూడా ఉంటదంట. సో, అలా యూజ్ చేసుకొని వాళ్ళు H4 నుండి F1కి కొంచెం ఈజీగానే మూవ్ అవుతారు. సో, ఇంకా వాళ్ళు F1కి చేంజ్ అయిపోయారు అంటే వాళ్ళకి ఆబ్వియస్‌లీ I-94 వస్తది. సో, ఆ I-94ని యూజ్ చేసుకొని వాళ్ళు యూఎస్‌లో ఉండిపోతారు ఎవరైనా కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నేను ఒక సినారియో చదివాను. ఒకరు H1 మీద ఉన్నారు. ఎక్స్‌టెన్షన్ కోసం ఇండియాకెళ్లారంట. వాళ్ళ యొక్క పిల్లలకి ఆల్మోస్ట్ 21 ఇయర్స్ రాబోతున్నాయి అని జెప్పేసి వాళ్ళకి 18, 19 ఆ ఏజ్‌లో ఉన్నప్పుడే F1కి ఇండియాలో ఉన్నప్పుడే మూవ్ అయిపోయారంట. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వీసా స్టేటస్‌ని H4 లాగానే చూపించారంట. F1 లాగా కాకుండా. సో, దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. అంటే ఐ మీన్ వాళ్ళు చదివినటువంటి చదువుకి సంబంధించింది ఆ F1 యొక్క వీసా యొక్క స్టేటస్ ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయిందంట. ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిపోయాయంట. H4లో ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ మిగిలిపోయినా పెద్దగా అంత పట్టించుకోరంట. బట్ F1లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ కరిక్యులమ్‌ని మెయింటైన్ చేయాలి అంట. సో, దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ యొక్క F1 యొక్క వీసా స్టేటస్ ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ హోమ్ కంట్రీకెళ్ళిపోయి మళ్ళీ న్యూగా ప్రాసెసింగ్ చేసుకోవాల్సొచ్చిందంట. సో, అందువలన ఏంటంటే ఎవరైనా కూడా ఏ స్టేటస్‌లో ఉన్నారో అంటే H4 డిపెండెన్సీల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వీసా స్టేటస్ అంటే 20, 21 అప్పుడొచ్చినప్పుడు ఏ స్టేటస్‌లో ఉన్నారో ఆ స్టేటస్ తప్పకుండా వాళ్ళ స్కూల్స్ గాని, కాలేజెస్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి అని జెప్పేసి చదివాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 నాన్ ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ అయితే మెయింటైన్ చేయకూడదు. అంటే ఉంటే F1 కానీ ఉండాలి. లేదు అంటే H4 కానీ ఉండాలి. H4, F1 ఇలాంటి 2 నాన్ ఇమిగ్రెంట్ వీసా స్టేటస్‌నైతే మెయింటైన్ చేయకూడదంట. H4 మీద ఉన్నటువంటి స్టేటస్, F1 మీద ఉన్నటువంటి స్టేటస్ యొక్క క్రైటీరియా మొత్తం డిఫరెంట్ కాబట్టి F1 ఏంటంటే తప్పకుండా అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయాల్సొస్తది.
సో, అందువల్లనే ఏ వీసా మీద ఉంటున్నారు. మెయిన్‌లీ F1 మీద ఉన్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలైతే ఉండాల్సుంటది. అది ఎవరి పిల్లలైనా కూడా. అండ్ నెక్స్ట్ H4 నుండి F1కి గనక చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఇక్కడ కాలేజెస్ లోపల H4 స్టేటస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇస్తారంట. అండ్ కాలేజ్ వాళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి I-20 అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అంటే ఇక్కడ H4 స్టేటస్‌లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి. సో, అవన్నీ కూడా కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేసి కొంచెం హెల్ప్ కూడా చేస్తారు అని చెప్పేసి చూసాను. ఒకవేళ వీసా లేకుండా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా ఏం పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి, వాళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటది అని చెప్పేసి కూడా చూసాను నేను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. అవంతా కూడా నాకు ఇంకా చూసాను కానీ అదంతా చెప్పినా పెద్ద ల్యాగ్ అవుతది. నేను అందులోపల కొంచెం సింప్లిఫై చేసైతే మీకు చెప్పానని అనుకుంటున్నాను. మీకింకా ఏమైనా దీని గురించి తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళు గూడా తెలుసుకుంటారు. అండ్ ఇంకా మరీ వరెస్ట్ కేస్ అయితే తప్ప అమెరికన్ కంట్రీని వదిలిపెట్టేసి ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని జెప్పి, ఓన్లీ యూఎస్‌లో ఉండేసి ఈ ప్రాసెసింగ్ మొత్తం గూడా వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ప్రీమియం ప్రాసెసింగ్ అని జెప్పేసి, లేకపోతే వాళ్ళ 20 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు వీసా యొక్క స్టేటస్‌ని ఇక్కడుండి గూడా చేంజ్ జేసుకోవచ్చు అని జెప్పైతే నేనైతే చదివాను. సో, ఇంకా దీని మీద ఏదైనా ఇంకొంచెం కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా నేను మీతో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకేమన్నా తెలిసినా గూడా నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.